కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. వర్షం పడితే తెనాలి పట్టణంలో ఎక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడకూడదు. ఇదే నాదెండ్ల టార్గెట్. ఆ దిశగా నాదెండ్ల ముందస్తు అడుగులు వేస్తున్నారు. రాబోయే వర్షాకాలం లోపు మురుగు కాలువలు ఆధునీకరించడం, పూడికలు తీయటం, రోడ్లను వెడల్పు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను పురమాయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జంపని మురుగు కాలువ దగ్గర నుండి ఎల్ఐసి కార్యాలయం రోడ్డు, తాలూకా హై స్కూల్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల మురుగు కాలువలను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు తమ సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి మనోహర్ మున్సిపల్ కమిషనర్ శాసన్నను అలర్ట్ చేశారు. వెంటనే మున్సిపల్ సిబ్బందితో కాలువలో పూడికలు తీయించారు. దీంతో ఆ ప్రాంత మహిళలు మంత్రి మనోహర్కు ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యలు ఇలా చెప్పిన వెంటనే కొన్ని గంటల్లోనే ఇలా మంత్రి మనోహర్ పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వాళ్లే తెనాలికి మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నామన్నారు. నేను కావాలని వెళ్ళి నేను చెప్పడం కాదు సార్, ఈ చుట్టుపక్కల అందరినీ అడగండి. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. అదేంటంటే మాకు దోమలు ఇంత ఎండాకాలం కూడా చాలా తుట్టేస్తున్నాయి. అసలు ఇంకా భరించలేక బాధని ఇంకా మీతో ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చింది. అనేదో భావించకండి అందరూ, ఎందుకంటే వీళ్ళందరూ మేము చేస్తున్నాం కదా, ఇంత కష్టపడుతున్నాం తెల్లవారుజామున చెప్పి అని అనిపిస్తుంది. కానీ మేము రోజు తెల్లవారుజామున కష్టపడతాం కాబట్టి అది పోసేస్తున్నారండి ఎవరో, అందుకని ఇంకా మేము దాన్ని అసలు వాడట్లేదు. అసలు అది ఇంత పెద్ద గొట్టం పెట్టారు, పోసేసారు ఎవరో. ఉంది గొట్టం చూపిస్తాం, ఇంకా అది మీరు బంద్ చేసినా పర్వాలేదు, మేము వాటర్ మంచినీళ్ళే తాగుతాం, అదే తాగుతాం మా పంపులో. అది పైప్ బంద్ చేసేయండి, లేకపోతే మేము వాడట్లేదు అసలు. అది అది ఎవరో పోసేస్తున్నారు పెట్టినా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మనవాళ్ళలాగా చేస్తున్నారు ఎందుకు చూడగానే చెప్పాలనిపించింది. నేను అప్పుడే గుర్తుకు వస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. వారికి చెప్పాను, మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా చిమ్మటం లేదు, కాలువలు తీయటం లేదు, గుట్టలు వేసినా తీయటం లేదని. వారు వెంటనే దాన్ని మాట నిజంగా పట్టుకుని అందరి చేత చక్కగా చేయిస్తున్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత బాగా ప్రజలకి పట్టించుకుని ఇంత బాగా సేవలు చేయడం అది నిజంగా హర్షణీయం. థ్యాంక్ యూ. ఉదయం 11:30 ఆ ప్రాంతంలో వచ్చానండి. నేను గుడికి వెళ్ళి వస్తూ ఉన్నాను. వారు అక్కడ ఉండగా చూసి నేను ఆగి వారితో నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎండాకాలం దోమలు విపరీతంగా కుట్టడం, మాకు మా ఇంటికి పక్కన బ్యాంకు తప్ప ఇంకేం ఉండదు. అక్కడి నుంచి చాలా ఈజీ కాస్త తీయడానికి, నీళ్లు పోవడానికి కూడా. ఎవరు తీయటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం కూడా ఈ దోమలకి. కానీ వారు చాలా మాట చెప్పగానే ఇంత పట్టించుకుని యుద్ధ ప్రాతిపదిక మీద చేయడం చాలా హర్షణీయం. వెంటనే మరి ఇప్పుడు 5 అవుతోందేమో, నేను 11:30 12కి చెప్పాను, 5ంటికల్లా వచ్చి ఇంత బాగా చేయడం చాలా చాలా గ్రేట్. వారికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఇలా మనకి సేవ చేసే
వీరే ఉండాలని చాలా నేను కోరుకుంటున్నాను కూడాను. ప్రజలందరూ అది గుర్తించి చక్కగా వారిని ఎన్నుకుంటూ ఉండడం బాగుంటుంది. ఏ సమస్య వచ్చినా వారికి చెప్పుకోవడం, వారు వెంటనే చేయడం జరుగుతుందని నేను చాలా నమ్ముతున్నాను. ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జంపని కాలువ ప్రాంతానికి వెళ్ళి కాలువపై ఉన్న ఆక్రమణలను చూశారు. కాలువలో చెత్తా చెదారం లేకుండా చూడాలని కమిషనర్కు చెప్పారు. మన అందరి బలం అవినీతి అపకతవకలు పద్ధతిగా నిలదీత కనుమున కణకణం జనసేవకు బలం. ఆ తర్వాత బురుపాలెం రోడ్డులోని మున్సిపల్ షాపులను తొలగిస్తున్న సందర్భంలో పగలగొట్టిన ఇటుక కంకర ముక్కలు మురుక్కాలలో వేయటాన్ని చూసి సంబంధిత సిబ్బందిపై మండిపడ్డారు. ఎవరు చేస్తారు మళ్ళీ అవన్నీ? మీకు బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేస్తే ఇదే ప్రాబ్లం. మీరు ఎందుకున్నారు సూపర్వైజర్లుగా? ఎక్కడి నుంచి పాల్గొడుతున్నావు, ఏంటి తీసిపోదాం మీకు అర్థం లేదు, మీకు ఐడియా లేకపోతే ఎట్లా? ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని నేను అట్లా లాక్కుంటూ వెళ్ళాలి కదా. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన బాధ్యత లేదు, నిలబడినంత మాత్రాన పని అయిపోతున్నాయండి. చెప్పండి, మనకి నిలబడినందుకు దానివల్ల ఉపయోగం ఉండాలి కదా. ఉపయోగం ఉండాలి. ఎంత డెబ్రీ పోయినట్లు అన్నింటి తెచ్చుకోండి. మెషిన్ ఉంది, అన్ని తెచ్చుకొని లిఫ్ట్ చేసి పాత రత్నడాగి సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని వేరే చోటకు మార్చే విషయంలో కమిషనర్తో సంప్రదింపులు జరిపారు మనోహర్. ఈలోగా అటుగా బియ్యం పంపిణీ వాహనం వస్తుండగా ఆ వాహనాన్ని ఆపి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా. ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా. పవనముల సదా నలు దిశలకు పద. బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా. ఇదిలా ఉంటే
తెనాలి బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న రోడ్డు చీకటిగా ఉండటాన్ని గమనించి బోసు రోడ్లోని డివైడర్ల పైన లైట్లు వెలిగించాలని, చీకటి లేకుండా చూడాలని కమిషనర్కు చెప్పారు. డైమండ్ టీ స్టాల్ సెంటర్లో బోసు రోడ్డు మధ్యలో ప్రత్యేకమైన 4 రోడ్ల కూడలి వద్ద పెద్ద ఫోకస్ లైట్లు వేయించాలని సూచించారు. ఆ తర్వాత మురుగు కాలువల పూడికలు తీయడానికి వీలుగా లేకుండా ఉన్న షాపుల ముందు ర్యాంపులు ఉండటం, కాలువలు కనిపించకుండా బండలు వేసి ఉండటాన్ని చూసి వీటి పరిష్కారం వెంటనే చేయాలని, నీరు నిలవకుండా చూడాలని కమిషనర్కు పురమాయించారు. ఈ నెల 17వ తేదీన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తెనాలిని స్వచ్ఛ తెనాలిగా తీర్చిదిద్దాలని మంత్రి మనోహర్ తెనాలి ప్రజలకు పిలుపునిచ్చారు. మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన 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 ₹40 లక్షలతోటి మరొకసారి ఈ కాలువలు ఆధునీకరణ, పూడికి తీయడం, అవసరమైతే భారీ యంత్రాలు కూడా పెట్టి దిగువన ఉన్న రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పంట కాలువలను కూడా ఏవైతే మన తెనాలి నగరం నుంచి ప్రవహిస్తున్నాయో వాళ్ళన్నింటినీ కూడా సుజావు వెళ్ళేటట్టు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ కూడా మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే నిర్వహించబోతున్నామో దానికి అన్ని విధాలుగా సిద్ధమై ప్రతి ఒక్క అధికారి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, కేవలం మున్సిపాలిటీ కాదు, ఎందుకంటే మన పట్టణంలో ఉంటున్నాం, మన అందరిది ఒక బాధ్యత. సో ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి, పాల్పంచుకోవాలి. నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పౌరులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి మనకు వచ్చిన నిధులు ముందుగా లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఒక ఆలోచనతోటి ముందు కాలువల పైన మనం దృష్టి పెట్టాం. రోడ్లు దాదాపు పూర్తి అయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా స్పష్టంగా కాలువల ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్గా కనపడుతుంది. వర్షం పడినప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెనాలి నగరంలో ఎటువంటి పరిస్థితిలో కూడా వర్షానికి పౌరులు వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంటికి వెళ్ళే విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా నీటి నిల్వ కనపడకుండా ఉండాలనే ఆలోచన అందరం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.